గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో మనకు ప్రధాన వార్తగా అమెరికా అండ్ ఇరాన్ మధ్య ఏవైతే చర్చలు జరిగాయో అవి ఫలవంతం కాని విషయం మనకు తెలిసిందే కదా. సో ఈ వార్తనే ఇక్కడ హైలైట్ చేస్తూ అణు మెలికే చేదు గుళిక అంటూ వార్తను హైలైట్ చేశారు. అంటే పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్టే అనుకోవచ్చు. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారంతో తాత్కాలికంగా నిలిచిన యుద్ధం శాశ్వత ముగింపుకు నోచుకునేలా కనిపించట్లేదు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా రెండు దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఒప్పందమేమీ కుదుర్చుకోకుండానే ఇరుపక్షాల ప్రతినిధులు ఆదివారం పాక్ను వీడారు. అయితే అణ్వస్త్ర తయారీ ప్రణాళికను త్యజించాలని అమెరికా గట్టిగా డిమాండ్ చేయడం, అందుకు ఇరాన్ ససేమిరా అనడం ఈ చర్చలు విఫలమవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి. ఈ పరిణామంతో తీవ్రంగా ఆగ్రహించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ విషయంలో సంచలన హెచ్చరిక కూడా జారీ చేశారు. ఆ జలసంధిని తామే దిగ్బంధిస్తామని, ఇరాన్కు టోల్ చెల్లించే నౌకల రాకపోకలు అడ్డుకుంటామని ప్రకటించారు. సరైన తరుణంలో ఇరాన్ ఖేల్కతం చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య చర్చలు కొనసాగేలా చూస్తామని పాక్ చెబుతున్నప్పటికీ తదుపరి సంప్రదింపులు ఎప్పుడు ఎక్కడ ఉంటాయన్న దానిపై స్పష్టత రాలేదు అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. ఇక 40 ఏళ్లు నిండిన కార్మికులకు ఉచితంగా వైద్య పరీక్షలు, ఈఎస్ఐసి నిర్ణయం, సనత్ నగర్ వైద్య కళాశాలలో ఏర్పాట్లు. ఇక రైట్ సైడ్ గనక మనం చూసినట్టయితే ప్రముఖ సింగర్ ఆశా భోస్లే ఇక లేరు. నింగికేగిన స్వర సామ్రాజ్ఞి అంటూ వార్తను హైలైట్ చేశారు. భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఓ అద్భుత స్వరశకం ముగిసింది. ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోస్లే కన్నుమూశారు. వారి వయసు 92 సంవత్సరాలు. ఛాతిలో ఇన్ఫెక్షన్ కారణంగా ముంబైలోని బ్రీచ్ క్యాడీ హాస్పిటల్లో చేరిన ఆమె చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక ఇంటర్లో 75.61% మంది పాస్. సెకండ్ ఇయర్ జనరల్లో రికార్డు స్థాయి ఫలితాలు. ఫస్ట్ ఇయర్ జనరల్లో 66.94% ఉత్తీర్ణత. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. మనకు ప్రధాన వార్తగా ఇక్కడ అమెరికా అండ్ ఇరాన్ మధ్య పాక్లో ఏదైతే చర్చలు జరిగాయో శాశ్వత కాల్పుల విరమణకు సంబంధించి యుద్ధం ఆపేందుకు, సో అది విఫలమయ్యాయి చర్చలు. సో మళ్ళీ మొదటికి వచ్చింది సిచ్యువేషన్. ఆ తర్వాత అంటే ఈ చర్చలు విఫలమైన తర్వాత ఒకవైపు ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని ఓపెన్ చెయ్యాలి అన్నటువంటి కారణంతోనే ఈ 2 వారాలు కాల్పుల విరమణ ఇచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే. సో ఇప్పుడు మేము దిగ్బంధిస్తాం అని చెప్పేసి అమెరికా గట్టిగా వార్న్ చేసినటువంటి సిచ్యువేషన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ హర్మూజ్ను దిగ్బంధిస్తామనేది ఇక్కడ ఇచ్చారు. ఇక ఆశా భోస్లే ఇక లేరు అన్న వార్తను మీరు చూడొచ్చు. ఛాతీ ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతూ లెజెండరీ బాలీవుడ్ గాయని తుదిశ్వాస. ఇక కలిసి రండి అంటూ మహిళా రిజర్వేషన్ల అమలులో భాగస్వాములు కండి, భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యత చాటుకుందాం అని చెప్పేసి పార్లమెంట్లోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్కు ప్రధాని మోదీ లేఖ రాశారు. అయితే 23లోనే ఆ చట్టం 30 నెలల తర్వాత గుర్తొచ్చిందా? నియోజకవర్గాల పునర్విభజన, ఇతర వివరాలపై స్పష్టత లేకుండా ఈ చట్టంపై అర్థవంతమైన చర్చ అసాధ్యం. డీలిమిటేషన్పై చర్చకు ఏప్రిల్ 29 తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి. మోదీకి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే లేఖకు సంబంధించి ఈ వార్తనిచ్చారు. ఇక మరోవైపు ప్రస్తుత నిష్పత్తి ప్రకారం డీలిమిటేషన్కు అభ్యంతరాలు లేవు. దక్షిణాది రాష్ట్రాల 24% వాటా ఇకపైన ఉండాలి. వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక 75.34 ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం ఇది. ఇక తండ్రిని ఏడిపించొద్దు. కవిత పార్టీ పెట్టాలనుకోవడం ఆమె వ్యక్తిగత సమస్యలతో పెట్టే పార్టీలు సక్సెస్ కావు. జైలుకెళ్తే సీఎం అవుతాము అనుకోవడం భ్రమ. పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చి నష్టపోయాం. మళ్లీ టీఆర్ఎస్గా మార్చే అంశాన్ని పరిశీలిస్తాం. ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ గొప్ప సీఎంలు. గతంలో తప్పులు చేశాం, సరిదిద్దుకుంటాం. కార్యకర్తల కేంద్రంగా రాజకీయాలు చేస్తాం. 2027లో పాదయాత్ర చేపడతా. మీడియాతో చిట్చాట్లో కేటీఆర్. మరోవైపు 25 కాలేజీలకే 5,000 కోట్లు అంటూ ప్రభుత్వం చెల్లించాల్సిన
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవి. ఆ 25 హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 2,400 కళాశాలలు, మిగిలిన 2,375 కాలేజీలకు మరో 5,000 కోట్లు బకాయిలు. చెల్లింపులపై సర్కార్ సమాలోచనలు. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. కాంగ్రెస్ సర్కార్ కొత్త స్కీమ్ దోచుకో దాచుకో. సకుటుంబ సపరివార సమేతంగా రేవంత్ దోపిడీ అన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా ఇచ్చారు. ఇంతలా దోచుకుంటున్న ముఖ్యమంత్రి దేశంలోనే లేడు. సీఎం బావమరిది సృజన్ రెడ్డి కనుసన్నల్లో సింగరేణి. మేమిచ్చిన 16,000 వారసత్వ ఉద్యోగులపై కాదు, సృజన్ రెడ్డి దోపిడీ మీద విచారణ జరిపే దమ్ముందా? మెడికల్ బోర్డు పెట్టకపోతే సింగరేణిలో అగ్గి పుట్టిస్తాం. కాంగ్రెస్ బీజేపీ చీకటి దోస్తులు, ఒకరికొకరు రక్షణ. 10 ఏళ్లు సస్యశ్యామలం, 2.5 ఏళ్లు సర్వనాశనం. కాంగ్రెస్ పాలనలో కట్టింది తక్కువ, కూలగొట్టింది ఎక్కువ. కేసీఆర్ పాలనే ఎప్పటికైనా తెలంగాణకు శ్రీరామ రక్ష. 2028లో ఆయననే మళ్లీ సీఎంగా చూడాలి కేటీఆర్. మంచిర్యాల పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక ఆగని కూల్చివేతలు అంటూ ఐలాపూర్లో మళ్లీ దూసుకొచ్చిన హైడ్రా బుల్డోజర్ అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. అధికారంలో ఉండి లీడర్లు పోవుడేంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పార్టీ వీడుతున్నారెందుకు? పోతే పోని అనుకుంటే చివరికి ఎవరూ మిగలరు. జీవన్ రెడ్డి లాంటి నేతల నిష్క్రమణ దేనికి సంకేతం? ఆయనతో మీరెందుకు మాట్లాడలే, ఎందుకు ఆపలే? ఇట్లనే ఉంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవడం కష్టమే. రాష్ట్ర ముఖ్య నేతకు తలంటిన కాంగ్రెస్ అధిష్టానం. ఏఐసీసీ సమావేశాల సందర్భంగా మండిపడ్డ ఖర్గే. మరోవైపు అమ్మాయిలే టాపర్లు. ఇంటర్లో రికార్డు స్థాయి ఉత్తీర్ణత. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 66.94%, సెకండ్ ఇయర్లో 75.6% పాస్. ఎంపీసీ బైపీసీ టాప్ 10లో అందరూ అమ్మాయిలే. మే 13 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. నెక్స్ట్, ఏపీ వార్తా విశేషాలకు వద్దాం. ముందుగా ఈనాడు అణు మెళికే అంటూ అమెరికా ఇరాన్ చర్చలు విఫలమైన సందర్భంగా విఫలం అవ్వడానికి రీజన్ అణు మెళికే అని చెప్పేసి వార్తనిచ్చారు. అణ్వస్త్రాలు తయారు చేసుకోబోమని హామీ ఇవ్వాలని చెప్పేసి అటు అమెరికా పట్టుబట్టింది. అందుకు టెహ్రాన్ నిరాకరించింది. అమెరికా డిమాండ్ చేసిందని ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. నింగికేగిన స్వర సామరాగ్ని అంటూ ఆశా భోస్లే ఇక లేరు. ఆ వార్తనే ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్, జగన్ రాజకీయం ఉగ్రవాదుల్ని మించిన ఉన్మాదం అంటూ పరిటాల వివేక హత్య కేసుల్లో సాక్షులు ఎందుకు చనిపోతున్నారు? వారిని జగనే అంతం చేయిస్తున్నారనే వాదన బలంగా ఉంది. రంగా హత్య కేసులో ప్రధాన నిందితుడి కుమారుడు ప్రస్తుతం వైసీపీలో ఉన్నది వాస్తవం కాదా? వారికి హైదరాబాద్లో 1000 కోట్ల విలువైన భూమి ఎందుకు ఇచ్చారు? వైఎస్ మరణానికి రిలయన్స్ కారణమని, తర్వాత వారికే పదవులు ఇవ్వడంలో మతలబేంటి? జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ మంత్రి నిమ్మల రామానాయుడు. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ కూడా హర్ముజ్ను దిగ్బంధిస్తామని చెప్పేసి అమెరికా చేసిన హెచ్చరికనే హైలైట్ చేశారు. సో అమెరికా ఇరాన్ మధ్య చర్చలు విఫలమైన సందర్భంగా అటు అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తూ హర్ముజ్ను మీరు దిగ్బంధించడం కాదు, మేము దిగ్బంధిస్తామని చెప్పేసి ఏదైతే వార్నింగ్ ఇచ్చారో అదే ఇక్కడ హైలైట్ చేశారు. ఆశా భోస్లే ఇక లేరు. ఆ వార్తను ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్, సాక్షి. ఇక్కడ మనకు ప్రధాన వార్తగా చర్చలు విఫలం అంటూ వార్తనిచ్చారు. డిమాండ్స్పై వెనక్కు తగ్గని అమెరికా ఇరాన్. పాక్లో అర్ధాంతరంగా ముగిసిన చర్చలు. వెనుదిరిగిన ఇరాన్ అమెరికా బృందాలు. అణ్వాయుధాల తయారీపైనే పీఠముడి. హర్ముజ్ పైన కొరవడ్డ ఏకాభిప్రాయం. చర్చల వైఫల్యంపై పరస్పర ఆరోపణలు. నిట్టూర్చిన ప్రపంచ దేశాలు. సురలోకానికి అమరస్వరం అంటూ ప్రఖ్యాత గాయని ఆశా భోస్లే కన్నుమూత. ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో వసూలు రాజాలు. తొందరగా బిల్లు ఇప్పిస్తామంటూ కొన్ని నెట్వర్క్ ఆసుపత్రుల నుంచి కమిషన్లు. కూర గాయాలు అంటూ పెట్టుబడి ఖర్చులు పైకి, ధరలు మాత్రం పాతాళానికి. పంట చేతికొచ్చే వేళ దళారీ దోపిడితో దిగాలు చెందుతున్న రైతు అని చెప్పేసి వార్తనిచ్చారు. ఇవి వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.